హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మార్నింగ్ వీడియో అనేది చేస్తానండి. సమాచార హక్కు చట్టం 2005 రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించిన అసలు మనకు ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఐ యాక్ట్లో 2005లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, అసలు సమాచారం అంటే ఏంటి, సమాచారాన్ని కోరే విధానం ఎలా ఉంటుంది, ముఖ్యాంశాలు ఏంటి, అందులో మళ్ళీ మనకు పనిష్మెంట్స్ ఉంటాయి కదా, శిక్షలు ఏంటి, వాటికి మనం చెల్లించాల్సిన ఫీజు ఎంత, అలాగే మినహాయింపులు ఎలా ఉంటాయి. సో 1 by 1 మీతో అయితే డిస్కస్ చేస్తాను. మార్నింగ్ వీడియోలో అయితే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. సో ఈరోజు ఏంటంటే కేంద్ర సమాచార కమిషన్ నిర్మాణము, పదవి కాలము, అలాగే దాంతోపాటు రాష్ట్ర సమాచార కమిషన్. ఫస్ట్ వన్ కేంద్ర సమాచార కమిషను, దాని గురించి అయితే చూద్దాం. ఇప్పుడు కేంద్ర సమాచార చట్టం ప్రకారము కేంద్ర రాష్ట్ర స్థాయిలో చట్టబద్ధమైన కమిషన్లు అయితే ఉన్నాయి. రెండు స్థాయిలలో ఒక చట్టబద్ధమైన కమిషన్స్ అయితే ఉన్నాయి. అవి కేంద్రము అండ్ రాష్ట్రము. కేంద్ర సమాచార కమిషన్లో ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనరు, 10 మందికి మించకుండా ఇతర కమిషనర్లు ఉంటారండి. సో కేంద్ర సమాచార కమిషన్లో ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనరు, అలాగే 10 మెంబర్స్ కంటే ఎక్కువ లేకుండా మిగిలిన కమిషనర్స్ అయితే ఉంటారు. వీరికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు మరియు ప్రధానమంత్రి సూచించిన ఒక క్యాబినెట్ మంత్రి సభ్యుడిగా సలహా కమిటీ సూచన మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. సో చూడండి, కేంద్ర సమాచార కమిషన్లో ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనరు అండ్ 10 మెంబర్స్ కంటే ఎక్కువ కాకుండా కొంతమంది కమిషనర్స్ అయితే ఉంటారు. వీరికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు మరియు ప్రధానమంత్రి సూచించిన ఒక క్యాబినెట్ మంత్రి సభ్యుడిగా గల సలహా కమిటీ సూచన మేరకు రాష్ట్రపతి అనేది నియమిస్తారు. ఇది మనకు కేంద్ర సమాచార కమిషన్ నిర్మాణంలో ఉండే వారి గురించి. నెక్స్ట్ అందులో ఉండే అర్హతలు ఏంటంటే, సమాచార కమిషన్లోని సభ్యులు వివిధ రంగాలలో, ముఖ్యంగా న్యాయశాస్త్రము, శాస్త్ర సాంకేతిక రంగాలు, సామాజిక సేవ, పత్రికా రంగము, పరిపాలన, మాస్ మీడియాలలో వీళ్ళు నిష్ణాతులై ఉండాలి. అంటే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలంటే, మెయిన్గా న్యాయశాస్త్రంలో, అలాగే ఏదైనా ఒక సైంటిఫికల్ శాస్త్ర సాంకేతిక రంగాలలో, సామాజిక సేవ, సోషల్, సో మనకు ఇలా సామాజిక సేవలు చేసేవాళ్ళు కానీ, ఏదైనా ఒక పత్రికా రంగంలో ఉండేవాళ్ళు కానీ, పరిపాలన విధానంలో కానీ, మాస్ మీడియాలలో కానీ, సో వాళ్ళు నిష్ణాతులై ఉండాలి. ఇవి వాళ్ళకి కావాల్సిన అర్హతలు. మరి వీరి యొక్క పదవీ కాలము అండ్ తొలగింపు కన్నా చూసుకుంటే, పదవీ కాలం వచ్చేసి 5 సంవత్సరాలు అండ్ రిటైర్డ్ అయ్యే ఏజ్ వచ్చేసి 65 years అయితే ఉంటుందండి. మనకు మామూలుగా అయితే పదవీ కాలం వచ్చేసి 5 years వరకు ఉంటుంది. పదవి విరమణ కాలం వచ్చేసి 65 సంవత్సరాల వరకు అయితే ఉంటుంది. పదవిలో కొనసాగే కాలం ఏది ముందుగా సంభవిస్తుందో దానిని పరిగణలోకి తీసుకొని నిర్ణయిస్తారు. పదవిలో కొనసాగే కాలము ఏది ముందుగా సంభవిస్తుందో దానిని పరిగణలోకి తీసుకొని నిర్ణయిస్తారు. చీఫ్ కమిషనర్ నియామకానికి అప్పుడు మనకు అర్హుడు కాదండి. చీఫ్ కమిషనర్ వచ్చేసి పునర్నియామకానికి అర్హుడు కాదు. ఇతర కమిషనర్లను మాత్రం చీఫ్ కమిషనర్గా నియమించవచ్చు. మరి యొక్క అధికార విధులు ఎలా ఉంటాయంటే, పౌరుల నుంచి విజ్ఞాపనాలను, ఫిర్యాదులను తీసుకొని వాటికి సంబంధించిన శాఖలకు తెలియజేసి సమాచారాన్ని తెలియజేసే విధంగా చర్యలు అనేది తీసుకుంటుంది. పౌరుల నుంచి కొన్ని విజ్ఞాపనాలను, అలాగే ఏదైనా ఫిర్యాదులు ఉంటాయి కదా, సో వాటిని తీసుకొని వాటికి సంబంధించిన శాఖలకు తెలియజేసి సమాచారాన్ని తెలియజేసే విధంగా చర్యలు అనేవి తీసుకుంటుంది. వివిధ శాఖలు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ను నియమించే చర్యలు తీసుకోవడము, సమాచారం ఇవ్వడానికి నిరాకరించిన అధికారిపై చర్యలకు సిఫార్సు చేయడము, విచారణ సమయంలో కమిషన్కు సివిల్ కోర్టుకుండే అధికారాలు ఉంటాయండి. విచారణ సమయంలో కమిషన్కు సివిల్ కోర్టుకుండే అధికారాలు ఉంటాయి. అంటే ఏమిటంటే, అధికారి హాజరు కావాలని చెప్పడము, రికార్డ్స్లను తనిఖీ చేయడము, అఫిడవిట్స్ ఉంటాయి కదా, అఫిడవిట్ల యొక్క స్వీకరణ వంటివి కూడా ఉంటాయి. కమిషన్ ఆదేశాలు, అమలు నివేదికలు ఆయా శాఖల నుండి కోరడము, సమాచార హక్కు, సమాచార వర్గీకరణపై శిక్షణ కార్యక్రమాల నిర్వహణ. కమిషన్ తన వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఇవన్నీ కూడా 1 by 1 ఓన్లీ మనకి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది దాని గురించి అయితే నోట్స్ అని ప్రిపేర్ చేయడం అయితే జరిగిందండి. కమిషన్ తన వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకు
కేంద్ర సమాచార కమిషన్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రాష్ట్ర సమాచార కమిషన్. సమాచార హక్కు చట్టం 2005 నిబంధనల ప్రకారం చూసుకుంటే రాష్ట్ర సమాచార కమిషన్ అనేది ఎలా ఉంటుందంటే, ఆంధ్రప్రదేశ్లో 2005 అక్టోబర్ 13న సమాచార హక్కు చట్టం అమలయ్యింది. మామూలుగా మనకు చూసుకుంటే అక్టోబర్ 12 వచ్చేసి మామూలుగా మనకు ఆర్టీ యాక్ట్ అనేది అమలు చేస్తారు. బట్ మన ఏపీలోకి వచ్చేసరికి 2000 సేమ్ డేట్ సేమ్ ఇయర్ ఒక 1 డే బిఫోర్, అంటే 1 డే ఆఫ్టర్ అండి. 1 డే బిఫోర్ వచ్చేసి మనకు ఆర్టీ యాక్ట్ అంటే ఇండియా వైడ్గా. బట్ మన ఏపీకి వచ్చేసరికి ఆఫ్టర్ 1 డే అంటే 13వ తారీఖు ఇలా మనకు ఈ చట్టం అనేది ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తారు. నెక్స్ట్ వాటి యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది, పదవీ కాలం కన్నా చూసుకుంటే సమాచార హక్కు చట్టం ప్రకారము రాష్ట్ర స్థాయిలో చట్టబద్ధమైన కమిషన్లు ఏర్పాటు, కమిషన్లో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, అలాగే 10 మంది ఇతర కమిషనర్లు ఉంటారు, సేమ్ కేంద్రంలో ఉండేలాగానే. కమిషన్ నియామకం అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, క్యాబినెట్ మంత్రితో కూడిన సలహా కమిటీ సూచన మేరకు కమిషన్ను గవర్నర్ నియమిస్తారు. ఈ కమిషన్ నియామకం ఎలా ఉంటుందంటే, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, క్యాబినెట్ మంత్రితో కూడిన సలహా కమిటీ వీళ్ళ యొక్క సూచన మేరకు కమిషన్ను, మనకి ఇక్కడ కమిషనర్ ఉంటారు కదా, సో కమిషన్ని గవర్నమెంట్ నియమిస్తారు. సభ్యుల అర్హతలుగా చూసుకుంటే వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని సభ్యులుగా నియమిస్తారు. సేమ్ మనం అక్కడ ఏవైతే చూసామో న్యాయశాస్త్రంలో కానీ, సో కొంతమంది వాళ్ళకి ఉంటాయి కదా, సో ఆ రంగాలలో నిష్ణాతులైన వారిని సభ్యులుగా నియమిస్తారు. మరి వీళ్ళ యొక్క పదవీ కాలం ఎలా ఉంటుంది, తొలగింపు ఎలా ఉంటుందంటే, పదవీ కాలం వచ్చేసి సేమ్ మనకు 5 years అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి పదవి విరమణ వయసు వచ్చేసి 65 years ఉంటుంది, సేమ్ యాజ్ యూజువల్గా. చీఫ్ కమిషనర్ పునర్నియామకాన్ని అర్హుడు కాదు. మొత్తం పదవీ కాలం 5 సంవత్సరాలు మించరాదు. తొలగించే అధికారం ఎవరికి ఉంటుందంటే గవర్నర్కి ఉంటుంది. అవినీతి, అసమర్థత, దివాలా తీయడం వంటి కారణాలతో తొలగించవచ్చు. నెక్స్ట్ వారి యొక్క జీతభత్యాలు ఎలా ఉంటాయి, జీతభత్యాలు చూసుకుంటే రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషన్తో సమానంగా చెల్లిస్తారు. పదవిలో ఉండగా జీతభత్యాలు తగ్గించడానికి వీలు లేదు. సో జీతభత్యాలు ఎలా ఉంటాయండి, ఇక్కడ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్తో సమానంగా అయితే చెల్లిస్తారు. పదవిలో ఉండగా జీతభత్యాలు తగ్గించడానికి వీలు లేదు. జిల్లా స్థాయిలో కమిషన్ నిర్మాణం చూసుకున్నాము. జిల్లా స్థాయిలో కమిషన్ నిర్మాణం అంటే సమాచార హక్కు చట్టం అమలుకు 2 సభ్యులతో కూడిన కమిటీ అనేది ఏర్పాటు. జిల్లా స్థాయిలో కమిషన్ నిర్మాణం అండి. సో మనకు అక్కడ రాష్ట్రము అలాగే కేంద్రం చూసాం కదా, బట్ జిల్లా స్థాయిలో కమిషన్ నిర్మాణం ఎలా ఉంటుందంటే, సమాచార హక్కు చట్టం అమలుకు 2 సభ్యులతో కూడిన కమిటీ అనేది ఏర్పాటు చేస్తారు. అలాగే జిల్లా కలెక్టర్, సమన్వయ అధికారి, రెవెన్యూ అధికారి, నోడల్ ఆఫీసర్గా అయితే ఉంటారు. సమాచార హక్కు కార్యకర్తలను కలెక్టర్ సభ్యులుగా నియమిస్తారు. కమిటీ 3 నెలలకు ఒకసారి సమావేశమై చట్టం అమలు తీరును పర్యవేక్షిస్తుంది. ఇది మనకు ఆర్టీ యాక్ట్ గురించి. సో డీటెయిల్గా మనము కేంద్రం యొక్క సమాచారం ఎలా ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో ఎలా ఉంటుంది, జిల్లా స్థాయిలో కమిషన్ అనేది ఎలా ఉంటుంది, సో వాళ్ళకు ఉండే రిస్ట్రిక్షన్ ఏంటి, వాళ్ళకి ఉండే శాలరీస్, అలాగే కమిషన్ నియామకం ఎలా ఉంటుంది, పదవీ కాలము, తొలగింపు, నెక్స్ట్ అర్హతలు ఏంటి, సో డీటెయిల్గా 1 by 1 ఆర్టీఐ గురించి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి మీకోసం ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. సో మనకు బిట్ అనేది ఏ రకంగా ఫ్రేమ్ చేసి ఇస్తారో సో మనము ఐడియా గెస్ చేయలేము. సో వీడియోని లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.